నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ మీ అందరి కోసం తీసుకొచ్చాను. ఏంటంటే, మనము నిద్రించే పరుపు, మనం నిద్రించే బొంతలు కూడా వాడతారు కొంతమంది. మనము నిద్రించే ఏదైనా బెడ్ అయినా సరే, ఏదైనా సరే ఎంత ఎనర్జీతో ఉన్నాయి, మనకు ఎంతగా నిద్ర వస్తుంది, ఎంత హాయిగా మనం పడుకుంటున్నాము, ఎన్ని ఆలోచనలు లేకుండా మనం నెగిటివ్ ఎనర్జీస్తో ఉన్నామా మన పరుపు, లేకపోతే మన ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకొని అది తీసుకొని మనకు నెగిటివ్ ఎనర్జీస్ని ఇస్తుందా, అసలు ఏంటి క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునబోయే ముందు మనకు న్యూమరాలజీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటే బాగుంటుంది, మన బిజినెస్ నేమ్లో ఎలాంటి వైబ్రేషన్ ఉంటే బాగుంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్కి ఎలాంటి నంబర్స్ వస్తే బాగుంటుంది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కసారి జస్ట్ 2 minutesలో క్లియర్ చేసుకొని ఈ పరుపు యొక్క ప్రాబ్లం గురించి తెలుసుకొని ముందుకెళ్దాం. చూద్దాం రండి. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ దత్తాత్రేయ యొక్క స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సూపర్ సక్సెస్గా మీరు ఉండాలి. మనకి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. తర్వాత మనకు నాగార్జున సాగర్ దగ్గర ఒక దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది, ఎత్తిపోతల అని. తర్వాత కురువపురంలో ఒక మన దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. అది బార్డర్ అవతల టెంపుల్ ఉంటుంది, బార్డర్ యువతల ఒక సత్రం లాగా ఉంటుంది, మీరందరూ చూడొచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే చెప్తాను మళ్ళీ. అయితే తర్వాత మన దత్తాత్రేయ స్వామి టెంపుల్ గానగాపురలో చాలా మంచి ఫేమస్ టెంపుల్, బాగుంది. కాకపోతే చూడడానికి సింపుల్గా ఉంటుంది. సూపర్, మీ ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఇలా తీసేసుకుంటుంది. ఏ గానగాపూర్ ఏ టెంపుల్ అయినా సరే తీసేసుకుంటుంది. కానీ మీరు మినిమం 11:30 నుంచి 1 వరకు టెంపుల్లో ఉండడానికి ప్రయత్నించండి. కంపల్సరీ మార్నింగ్ 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు టెంపుల్లో కూర్చోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా కూర్చోండి. ఎందుకు అంటే ఆ టైంలో దత్తాత్రేయ స్వాముల వారు ఆ టెంపుల్కు వస్తారు అని ఒక నానుడి ఉంది. ఈ నానుడికి ఆ దత్తాత్రేయ స్వామి టెంపుల్ యొక్క పవర్, దత్తాత్రేయుడి యొక్క పవర్ అనేది మనకొచ్చి మనకున్న సమస్యలు తొందరగా తీరిపోతాయి అనేది ఒక నానుడి ఉంది. నేనైతే వెళ్ళినప్పుడు కంపల్సరీ 11:30 to 1 వరకు కంపల్సరీ కూర్చుంటాను. మీరు కూడా అలాగే చేసుకొని మీ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ని తొలగించుకొని హ్యాపీగా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ. అలాగే మనము ఒక న్యూమరాలజీ పరంగా మొబైల్ నంబర్ మనకు ఉండాలి. ఈ మొబైల్ నంబరు మనకు మొబైల్ నంబర్లో 14569 కంపల్సరీ ఉండాలి. ఇంకొక ఎక్స్ నంబర్ కూడా ఉండాలి. అలాగే 135691 ప్లేసెస్లో ఎలాంటి నంబర్స్ ఉంటే మీ ప్రొఫెషన్కి తగ్గట్టు ఉంటాయి, మీరు చేసే పనికి తగ్గట్టు ఉంటుంది. అలాగే నేము అండ్ బిజినెస్ నేమ్లో మీ యొక్క నెగిటివ్ లెటర్స్ ఉంటాయి. ఈ నెగిటివ్ లెటర్స్తో బిజినెస్ డౌన్ఫాల్ అవుతుంది. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత డౌన్ఫాల్ అవుతుంది. నేను ఎందుకు బ్రీఫ్గా చెప్తున్నానంటే ఈ ఇక్కడ బెడ్ గురించి ఒకసారి చాలా మ్యాటర్ ఉంది చెప్పుకునేది. అందుకనే మీరు ల్యాగ్ ఎక్కువ శాతం మీరు లాగుతున్నారని అంటున్నందుకు చెప్తున్నాను. అయితే నేము బిజినెస్ నేమ్లో DMLSGHFP ఇలాంటి పేర్లతో మొదలైంటే గనక మీ బిజినెస్ చాలా స్టార్టింగ్లో చాలా బాగుంటుంది, తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఎవరో ఏదో చేశారో, ఏదో ప్రాబ్లం జరిగిందని మనం అనుకుంటాం. కానీ ఈ పేరు వలన ఇలా జరిగింది, అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కూడా మన బిజినెస్ని కాకుండా చేస్తాయి. ఇది ఖచ్చితంగా చూసుకొని ఇట్లా నెగిటివ్ ఎనర్జీస్ ఏంటి, ఇదంతా ఏంటనేది తెలుసుకోండి. అలాగే మ్యారేజ్ డేట్ అండి. మ్యారేజ్ డేటు మనకు మంచి మ్యారేజ్ డేట్ అయి ఉండాలి. మన లైఫ్ బాగుండాలి, మనకు డబ్బు రావాలి, మన ఫ్యామిలీతో కలిసి ఉండాలి, అమ్మనాన్నలతో బాగుండాలి, భార్యాభర్తలు బాగుండాలి. ఇవంతా కూడా మనకు చాలా 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 అవసరం. వెహికల్ నంబర్ కూడా మనం వెళ్ళినప్పుడు
ఈ పనులు కాకుండా ఉండడానికి మన వెహికల్ నంబర్ కూడా సహకరిస్తుంది. ఈ పనులు కాకుండా ఉండడానికి వెహికల్ నంబర్ చాలా సహకరిస్తుంది. ఈ 3478 ఉంటే కనుక మీ పనులు మాత్రం అన్ని మందగమనంగా స్లోగా జరుగుతుంటాయి. అప్పుల పాలు కూడా చేస్తుంది. ఈ వెహికల్ నంబర్స్ ఒకవేళ ఉంటే కనుక మీకే తెలుస్తుంది. ఈ వెహికల్ నెంబర్ తీసుకున్న తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో మీరే చూసుకోండి, ముందుకెళ్ళండి. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా 0 కానీ 7 కానీ 8 కానీ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఉంటే డబ్బు మాత్రం ఎక్కువ శాతం నిలబడదు. ఇది చూసుకోండి. ఇవి మనకు న్యూమరాలజీ యొక్క రూల్స్. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీరు స్పీడ్గా చెప్పట్లేదు, స్లోగా చెప్తున్నారు అని అంటున్నారు. అందరికీ అర్థం అవ్వాలనే రీతిలో నేను స్లోగా చెప్పుకుంటూ వస్తున్నాను. కొంతమంది ఒక ఆయన నీ బొందల న్యూమరాలజీ చెప్తున్నావు ఏంటి ఇంత లేట్గా ఇంత ఎక్కువ ల్యాగ్ లాక్కుంటూ వస్తున్నావు అని అంటున్నారు. ల్యాగ్ లాక్కుంటూ రావట్లేదు, అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇది అర్థం చేసుకుంటే చాలా మంచిది. పెద్ద వాళ్ళు ఇంత సంస్కారహీనంగా ఇంత హీనంగా మాట్లాడుతున్నారే, మీకు ఒక కర్మ అనేది మీకు రాదా? ఆ కర్మని అనుభవించకండి. కర్మతో మంచి పనులు చేయండి, చెడు పనులు చేయొద్దు. నోరు ఉంది కదా, టైపింగ్ ఉంది కదా, మనం చేస్తే అది మనకే తగులుతుంది, మంచిది కాదు. అలాగే నాకు సులభంగా వేగంగా ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు కూడా, ఎందుకంటే అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. అయితే మీరు కూడా ఈ మెసేజ్ని కింద కామెంట్ రూపంలో పెట్టుకోండి. మీకు కూడా 100% ఈ 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వచ్చేలాగా మీకు మీ యొక్క బిజినెస్కి మనము యూనివర్స్కి అప్లికేషన్ కాబట్టి ఇది నిజమయ్యే ఛాన్స్ 100% ఉంటుంది. నాకైతే ఇప్పుడు చాలా వరకు మనీ వస్తూనే ఉన్నాయి రోజుకు, ఎందుకంటే ఈ అఫర్మేషన్ నేను చేసుకుంటున్నా కాబట్టి. మీరు ఎలాంటి అఫర్మేషన్ చేసుకోవాలో, నన్ను తిట్టాలో లేకపోతే ఎవరినన్నా తిట్టాలో, ఏది చేసుకోవాలో చేసుకోండి, మీ ఇష్టం. ఫుల్ కామెంట్ సెక్షన్ మీకోసమే ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈరోజు మనము నిద్రించే బెడ్ ఎలా ఉంది, అసలు కలర్ ఏంటి, దాని ఎనర్జీ ఏంటి, క్లియర్గా మనం తెలుసుకుందాం. ముందుకు వెళ్దాము హ్యాపీగా. నిద్రించే బెడ్ వలన మనకు చాలా చాలా ప్రాబ్లం ఉంది, మనకు నిద్ర రాదు. ఉదాహరణకి నేను అనుభవించాను. ఇది నేను అనుభవించినట్టు మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను ఎక్కువ శాతము. మీకు కూడా ఈ అనుభవం ఉండొచ్చు. నేను మా ఇంట్లో 2005లో నా మ్యారేజ్ అయిన తర్వాత నేను 2 డబల్ కాట్ మంచాలు తెచ్చుకొని, ఇది 3 ఉంటుంది సైజు, 3 ఉంటుంది 6, 3x6 మంచాలు తీసుకున్నాను. మాకు మా అత్తగారు ఏమి ఇవ్వరు, మా సాంప్రదాయంలో లేదు అది. ఇట్లా 2 బెడ్లు 2 రకాల డబల్ కాట్ మంచాలు తెచ్చుకున్నాను. కానీ ఎలాంటి కలర్ తెచ్చుకున్నాను? రెడ్ కలర్ తెచ్చుకున్నాను. నాకు ఈ ఎనర్జీస్ గురించి ఆ రోజుల్లో 2005లో నాకు తెలియదు, ఏమీ తెలియదు నాకు అసలు. ఆ టైంలో నేను ఒక ఎడ్యుకేటెడ్గా ఒక 2003లో నాది పీజీ అయిపోయి 3 to 5 నా పీజీ అయిపోయింది. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. ఏదో ఎస్ఐ కోచింగ్లని అవన్నీ ఇవన్నీ తిరుగుతున్నాను. అంతవరకు మాత్రమే తెలుసు. ఒక ఎడ్యుకేటెడ్ లెవెల్లో అవన్నీ అప్లికేషన్ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్లకు వెతుక్కొని చేసుకుందాం, ఇట్లా వెళ్దాం అట్లా వెళ్దాం తప్ప వేరే ఏమీ తెలియదు నాకు. అయితే రెడ్ కలర్ తెచ్చుకున్నాను. ఓకే, బాగానే ఉంది, తెచ్చుకున్నాము. అయితే ఏం జరుగుతుందంటే ఆ బెడ్లు తెచ్చుకున్నప్పటి నుంచి రోజు గొడవలు. ఏంటి గొడవలు? నీకు జాబు లేదు, నీ దగ్గర ఏమీ లేదు, ఎంతసేపు ఉన్నా మీ అమ్మ నాన్న మీద మా అమ్మ నాన్న మీద ఆధారపడదామా, నువ్వు జాబ్ తెచ్చుకో. అంటే చిన్న చిన్న ఇష్యూస్ అనేది ఈ రకమైన బెడ్లు తెచ్చుకున్న తర్వాత వస్తుంది. ఈ రెడ్ కలర్తో ఎందుకు వస్తుంది? ఇప్పుడు మా మేడం ఏం చేశారంటే రెడ్ కలర్ మీద ఉన్న ఈ బెడ్స్ ఏవైతే ఉన్నాయో బెడ్షీట్లు కూడా సేమ్ అలాగే తీసుకొచ్చింది. నాకు తెలియదు ఆ విషయం.
ఈ బెడ్షీట్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ బాగా హెవీ డార్క్ కలర్స్ ఉంటే ఇలాంటి జరుగుతుందని మా వాస్తులో నాకు చెప్పే మా కోచ్ మా గురువు గారు చెప్పినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది. ఇలాంటి డార్క్ కలర్స్ ఉంటే గనక మన మీద వాటి ప్రభావం అనేది చూపించి మనము గొడవ పడే ఛాన్సులు ఉన్నాయి. ఇది జరిగిందా? ఇది జరిగి అలాగే నెట్టుకుంటూ వచ్చి చేస్తుంటే అప్పుడు కొత్తలో యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది ఇంకా కొంచెం వేరే వాళ్ళు ఏం చేశారంటే ఒక వాస్తవతను వచ్చి ఇట్లా మాకు గొడవలు అవుతున్నాయి అది ఇది అంటే ఏం చేశాడంటే ఇక్కడ మీ మంచం ఉంది కదా 3/6 ఇట్లా 6 లాగా ఇట్లా 3 ఇట్లా 6 ఉండకూడదు, 2 మంచాలు ఒకటే ఉండాలి, 4/6 ఉండాలని చెప్పేసి ఆయన చెప్తే ఈ మంచం నిజమేనేమో అని చెప్పేసి తీసేసి అది తెచ్చుకున్నాను. ఎప్పుడు 2010లో 5 years తర్వాత గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఇదంతా అయిన తర్వాత 4/6 తెచ్చుకున్నాను. బాగానే ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది, మళ్ళీ రెడ్ కలర్ బెడ్డే వచ్చింది. అది సెంచరీలో తెచ్చుకున్నాను. రెడ్ కలర్ బెడ్ వస్తే మళ్ళీ ఇది వచ్చిన తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్, అదే గొడవలు అదే జరిగింది. ఓకే, ఇక్కడ వరకు ఆపుదాము. దీన్ని ఆపిన తర్వాత నేను 2013లో 3 years కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్ ఇదంతా జరుగుతుంటే 2013-14లో బిజినెస్లు స్టార్ట్ చేసాం. బిజినెస్ ఎనర్జీ పరంగా ఈ రెడ్ కలర్ ఉంటే ఎనర్జీ బాగుంటుంది, అంటే మనుషులకి ఉద్రేకాలు అనేటివి ఎక్కువ వస్తాయి. ఈ ఉద్రేకంతో మనుషులు గొడవ పడుకుంటారు. భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు చిల్డ్రన్ బెడ్రూమ్స్ అయితే చిల్డ్రన్ పిల్లలు కూడా గొడవ పడవచ్చు, అమ్మ నాన్న సరే ఎవరైనా సరే అండి. ఈ రెడ్ కలర్తో బెడ్షీట్ కానీ రెడ్ కలర్ పరుపు ఒకవేళ ఉన్నా కూడా దానిపైన వచ్చే కనీసం బెడ్షీట్ అయినా మంచిది వేసుకొని ఆ రెడ్ కలర్ ప్రభావం లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇట్లా జరిగింది కదా. 13-14లలో బిజినెస్ అయింది, బిజినెస్ లాస్లు అయినాయి, అన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి, ఇదంతా ఓకే. తర్వాత ఈ కలర్ని అప్పటి వరకు కూడా ఈ 4/6 మీద ఉన్న కలర్ రెడ్ కలర్ మార్చలేకపోయేసరికి 2019లో ఇదంతా కాదు, ఇంకా మనకి గొడవలు తగ్గేటట్లేవు, ఈ బిజినెస్లు అయ్యేటట్లేవు, ఏం చేయాలి అని ఈ వాస్తు నేర్చుకోవడానికి నేను మనకు గురువు గారిని ఆశ్రయించిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్పినది ఏంటంటే కొద్దిగా చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ రెడ్ కలర్ని అవాయిడ్ చేయమన్నారు. ఒక బిజినెస్ మ్యాన్కి ఏ కలర్ ఉండాలి, ఇక్కడ సైజులు కాదు ఇంపార్టెంట్, మనం మంచం సైజులు కాదు, అక్కడ ఉన్న బెడ్ ఏదైతే ఉందో ఈ బెడ్ కలర్ ఎలా ఉండాలి, దాని ఎనర్జీ ఎలా ఉంది, దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక కొబ్బరి పీచు కావచ్చు, దానికి సంబంధించిన స్పాంజీలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, దాంట్లో ఎనర్జీస్ ఉన్నాయా లేవా అన్నది నేను వాస్తులో నేర్చుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలరు గ్రీన్ కలర్ ఒకవేళ బెడ్కి రాకపోయినా సరే, ఆ కంపెనీ నుంచి రాకపోయినా సరే, గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ బెడ్షీట్ వాడడం చేయండి అమ్మా. ఫస్ట్ అమ్మ మీకమ్మా, ఇది భర్తలకు ఇది తెలియదు కాబట్టి మీరు చూసుకోండి ఒకసారి. ఈ లైట్ కలరు గ్రీను బిజినెస్ మ్యాన్స్కి చాలా 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 బాగుంటుందండి. అయితే గ్రీన్ కలర్ అనేది కనిపించకుండా, ఈ రెడ్ కలర్ అనేది కనిపించకుండా దీనిపైన మీరు గ్రీన్ కలర్ వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమెడీ. తర్వాత వైట్ కలర్ కూడా తొందరగా మాసిపోతుంది అని చెప్పేసి వైట్ కలర్స్ కొనరు కొంతమంది. వారం రోజులు వేసుకోండి, లేకపోతే 5 days వేసుకోండి చాలు, లేకుంటే 3 days వేయండి, ఆ తర్వాత ఉతికేసుకోండి అమ్మా, ఒక 4-5 తెచ్చిపెట్టుకోండి. ఇక్కడ వైట్ కలరు రెడ్ ఉన్నా సరే, డైరెక్ట్ వైట్ కలర్, డైరెక్ట్ గ్రీన్ కలర్ దొరికితే మంచిది బెడ్లు. కానీ ఇక్కడ రెడ్ ఉండి కూడా వైట్ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. చెప్తాను క్లియర్గా. ఈ వైట్ బిజినెస్ మ్యాన్స్కి గ్రీన్ బాగుంటుంది అని చెప్పాను. బిజినెస్ మ్యాన్స్కి గ్రీన్ కానీ
బ్లూ, లైట్ బ్లూ కానీ లైట్ కలర్స్ ఏదైనా సరే, ఈ బ్లూ కలర్స్ ఇక్కడ నిద్రిస్తే చాలా మంచిది. ఇంకా చాలా ఉంది మ్యాటరు. ఈ బ్లూ కలర్ ఇట్లా ఈ కలర్స్ పైన నిద్రిస్తే బిజినెస్ మ్యాన్స్కి చాలా బాగుంటుంది, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే. అలాగే వైట్ కలర్ అండి. వైట్ కలరు రాజకీయ నాయకులు ప్లస్ ఏదైతే కంపెనీలకు ఎండీస్ కావచ్చు, పెద్ద స్థాయిలో ఒక టీంని మీరు లీడ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఈ రాజరికం అనేది ఉండాలి అంటే వైట్ ఎప్పుడు శాంతంగా ఉంచుతుంది. కాబట్టి ఈ వైట్ కలర్ వాడితే మంచిది. మరి గ్రీన్ కలర్, బ్లూ కలర్ అంటే మనని బిజినెస్ అట్రాక్ట్ చేపిస్తుంది, ఇది మంచిది కాబట్టి. అలాగే ఇక్కడ మనకు ఎనర్జీస్ కూడా కావాలి. ఇది ఓకే. అసలు ఈ బెడ్ ఎన్ని రోజులు వాడాలి అంటే దాని నెగటివ్ ఎనర్జీ తీసుకున్నంత వరకు మినిమం 5 to 10 years ఖచ్చితంగా వాడతాం. ప్రతి ఒక్క బెడ్ని ఎవరైనా సరే 5 నుంచి 10 years గ్యారంటీగా వాడతాము. అయితే ఇక్కడ 5 years నుంచి 10 years వరకు ఖచ్చితంగా వాడతాం. కాబట్టి ఇక్కడ ఈ డే 1 నుంచి కూడా మనము చావులకు వెళ్తుంటాం. అలాగే నెగిటివ్ ఎనర్జీస్ అనేటివి వస్తుంటాయి. ఒకవేళ పరుపుకే నెగిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు, పరుపుతోనే నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేలాగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? మీరు నాకు ఫోటో పంపితే మీరు ఎటువంటి బెడ్షీట్ లేకుండా మీ యొక్క పరుపు ఫోటోని ఒక్కసారి క్లిక్ చేసి తీసి పంపించండి అమ్మా. మీరు ఒక్కసారి మీ హస్బెండ్స్ కావచ్చు, మీ భార్యలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ అమ్మ నాన్న కావచ్చు, ఎవరైనా సరే కరెక్ట్గా నిద్రిస్తున్నారా లేదా, నిద్రపోతున్నారా లేదా, ఆ బెడ్ పైన మామూలుగా టీవీ చూస్తుంటే కూనుకులు వస్తూ ఉంటాయి, మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళంగానే నిద్ర రాదు. ఎందుకంటే అక్కడ ఒక నెగటివ్ ఎనర్జీ ఉంది. ఆ నెగటివ్ ఎనర్జీతో మీకు నిద్ర పట్టదు. మీ బాడీకి వచ్చే నిద్రకి అక్కడ ఆపోజిట్ ఉంటుంది కాబట్టి అది మిమ్మల్ని నిద్రపోనివ్వదు. అందుకని చెప్పి ఈ నెగటివ్ ఎనర్జీస్ మీ పరుపు ఎన్ని రోజుల నుంచి ముందు కొన్నారు, ఒకవేళ కొత్తది కొన్నా కూడా దాంట్లో నెగటివ్ ఎనర్జీ ఏమైనా ఉందా అనేది తెలుసుకోవడానికి ఖచ్చితంగా పంపండి. మనం బిజినెస్లో రాణించాలి, రాజకీయాల్లో రాణించాలి, మంచి సంతోషంగా ఉండాలి, బాగుండాలి అని ప్రతిదీ కోరుకుంటే కనుక ఈ కలర్స్ వాడండి. ఇంకా కూడా మనం ఎల్లో కలర్ కూడా, లైట్ ఎల్లో కలర్ కూడా వాడచ్చు. ఎక్కువ మనము నైరుతి దిశలో మన ఇంటి యజమానికి సంబంధించిన బెడ్లు వేసుకుంటూ ఉంటారు, ఇంటి యజమానికి సంబంధించిన మంచం వేసుకుంటూ ఉంటారు. అక్కడ లైట్ ఎల్లో కలర్ వాడిన కూడా చాలా 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 మంచిది. ఎందుకంటే అంటే ఇక్కడ స్థిరత్వం అనేది ఒక ఎల్లో కలర్కి ఏంటంటే ఆపే గుణం ఉంటుంది. నైరుతిలో మనం కలర్ కూడా ఎల్లో కలర్ వేసుకుంటే మంచిదని చెప్పాం. ఆ ఎల్లో కలర్ గుణం ఏంటంటే ఆపే గుణం ఉంటుంది. కొంతమంది ఇంటికి ఫ్రంట్ సైడ్లో ఎల్లో కలర్స్ వేస్తూ ఉంటారు. మనల్ని డబ్బుని, మన ఎనర్జీని ఆపే గుణం ఉంటుంది. కాబట్టి ఎల్లో కలర్స్ ఎక్కడ వేయాలో అక్కడే వేస్తే మనకు మంచిది. ఇదంతా మీకు అవగాహన కోసం మాత్రమే. ఈ అవగాహనతోని మీ యొక్క బెడ్ ఎలా ఉందో చూసుకొని హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చేస్తున్నా కానీ మిమ్మల్ని భయపెట్టాలో, భయభ్రాంతులకు గురి చేయాలో, లేకపోతే కొత్తది కొనాలో, లేకపోతే మీ బిజినెస్లో లాస్ అవుతారో అని మాత్రం ఏమాత్రం కాదు. రకరకాల మొలతాడుకి 6 months కన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. దాని యొక్క ఎనర్జీ వస్తుంది 10 నుంచి 15 రూపాయలు మాత్రమే. అది వాడటానికి కూడా ఇంతమంది చూసి దాని పెట్టిన నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే అంత దరిద్రంగా మనుషులు, ఇంత హీనంగా మీరు ఉన్నారు అంటే నేనైతే ఏం మాట్లాడలేకపోతున్నా. హ్యాపీగా 10 నుంచి 15 రూపాయలు, 20 రూపాయలు చేసే ఒక మొలతాడుని మంచి తీసి ఇలాంటి ఎనర్జీస్ ఉంటాయి, ఇది కూడా జాగ్రత్త చేసుకోండి అని చెప్పడం నా తప్పు. అందుకనే నేను ఏదైనా సరే అది తప్పైనా ఒప్పైనా ఒక్కళ్ళు కాకున్నా ఇంకొక 10 మంది బాగుండాలి అన్న ఉద్దేశంతో
నేను చేస్తున్న ఆ నెగటివ్ ఎనర్జీస్ మన మంచంలోపు కూడా ఉంటాయి. మన మొలతాడికి ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ వస్తాయో అలాంటిది మన మంచానికి కూడా నెగటివ్ ఎనర్జీస్ ఉంటే కనుక ఖచ్చితంగా దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను క్లియర్గా మీకు తెలియజేస్తాను. కొత్త పరుపు కొనాలని కాదు, కొత్త బొంత కొనాలని కాదు, ఆ నెగటివ్ ఎనర్జీస్కి మనము ఎంతైతే బానిసలైపోయి దానికి ఇబ్బంది పడి నిద్ర రాకుండా నిద్రలేమి సమస్యతో గొడవలు కొట్లాటలు పెట్టుకొని మనం అప్పుల పాలు కాకుండా దీన్ని చెప్పే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇంకొకళ్ళు ఏమన్నా అంటారంటే కన్సల్టేషన్ కోసమే కదంటే, నాకు ఏ కన్సల్టేషన్ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు హ్యాపీగా ఉండు చాలు, సంతోషంగా ఉండు చాలు, ఇది మాత్రమే నేను కోరుకుంటున్నా. ఓం దత్తాత్రేయ స్వామినే నమః. అలాగే రియల్ ఈవెంట్స్ సంస్థ, రియల్ ఈవెంట్స్ టాస్క్ టీమ్ సర్వీస్ అనేది మనము ఏప్రిల్ నెలలో ఖమ్మంలో డిస్టిక్లో వాళ్ళు టీం ఫామ్ అయ్యారు. అక్కడ ఈ రియల్ ఈవెంట్స్ టాస్క్ టీమ్ సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. డిస్టిక్ హెడ్ ఒక ఆయన రీమ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఆరా పవర్స్ని క్రియేట్ చేసుకున్నారు, ఆయన యొక్క మొబైల్ నంబర్స్ మారిపోయినాయి. ఇవన్నీ కూడా ఆయన ఒక హెడ్గా, ఇప్పుడు అతను ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్నారు మంచి హెడ్గా. నేను అతన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆయనే ఒక రూమ్ తీసుకొని, ఒక ఆఫీస్ తీసుకొని పెట్టుకుంటున్నారు, ఒక టీంని తయారు చేసుకున్నారు. అది మనము ఏప్రిల్ నెలలో దాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. డిస్టిక్ సంబంధించిన హెడ్ ఆయన మొత్తం తాలూకా, మండల్ ప్లస్ విలేజ్ లెవెల్లో చాలామంది తయారు చేసుకున్నారు. మీకు కూడా ఉమ్మడి ఖమ్మం డిస్టిక్లో మీరు ఎవరైనా ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి, అతని నంబర్ ఇస్తాను. మీరు ఆ ఖమ్మం డిస్టిక్లో మీరు చేసుకొనవచ్చు. మీరు ఏదైనా సరే ఒకసారి నా నంబర్ ఉంది కదా కింద, 7981453266, ఇది నాకే డైరెక్ట్ వస్తుంది. మీకు కన్సల్టేషన్ కంపల్సరీ సంప్రదించాల్సింది ఈ నంబరే. నాకు ఒకవేళ కన్సల్టేషన్గా వచ్చినా కూడా ఈ నంబర్ నుంచి ఈ నంబర్కి వచ్చినా కూడా ఈ నంబర్కే ఫార్వర్డ్ చేస్తాను నంబర్ని. ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా తీసుకొని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ రియల్ ఈవెంట్స్ టాస్క్ టీమ్ సర్వీస్ కింద ఉమ్మడి ఖమ్మం డిస్టిక్లో మీరు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ నంబర్కి కాల్ చేసి మన టాస్క్ టీమ్ సర్వీస్లోకి వస్తే సర్వీస్తో పాటు మనీ ఉంటుంది. ఫస్ట్ మీరు రావాల్సింది సర్వీస్ అన్నట్టే రండి, తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఖచ్చితంగా మీరు అది చేసుకోవచ్చు. హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ.